బౌద్ధుల గ్రంథం దిగానిక అనేటువంటి గ్రంథాన్ని ధ్యానిస్తే అందులో మెథయాను గురించి గౌతమ బుద్ధుడు చివరి ఘట్టంలో పలికిన విషయం రాయబడి ఉంది. గౌతమ బుద్ధుడు అవసాన దశలో ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం పలికాడు. వాస్తవంగా దేవుడు లేడు, అహింసో పరమో ధర్మ, హింసను మానే, నువ్వే దేవుడివి అని ప్రబోధం చేసినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. అలాంటి మహనీయుడు చివరి ఘట్టంలో ఆయన ఒక ప్రవచనం పలికాడు. నేను వెళ్ళిపోయిన 500 సంవత్సరముల తరువాత భూమధ్యపురములో మెథయ అనే ఒక మహాబుద్ధుడు పుడతాడు, లోకమంతా ఆయనను ఫాలో అవ్వాల్సిందే అన్నాడు. సిద్ధార్థుడు తెల్పెగదాయిదు 100 వత్సరములు గడువగనే, సిద్ధార్థుడు తెల్పెగదాయిదు 100 వత్సరములు గడువగనే, మెథయాధరలో అవతరించుననే, మెథయాధరలో అవతరించుననే, ముందుగా తెలిపెను పరిశోధించుడు, ముందుగా తెలిపెను పరిశోధించుడు, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. ఏమండి, జరాత్రష్ట మహాముని ఆయన జొరాస్టర్ అన్నారు. ఆయన ప్రవచించాడంట, పరమాత్ముడు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోతున్నాడు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు మీకు ఒక సూచన ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న నక్షత్రములుగా ఒక ప్రత్యేకమైన నక్షత్రం మీకు కనపడుతుందన్నాడు. పరమాత్ముడు ధర అవతరించగానే చూతురతని నక్షత్రము మీరని. కావాలంటే పరిశోధించుకోండి పోయి. చైనా దేశపు భక్తుండైనా కన్ఫ్యూషియస్ ప్రవచించెను నాడే, చైనా దేశపు భక్తుండైనా కన్ఫ్యూషియస్ ప్రవచించెను నాడే, పరమాత్ముడు ధర అవతరించనిచో పరమునకే గెడు మార్గమే లేదని. నాయనా, పాపులైన మానవులు పరమాత్ముడి దగ్గరికి చేరాలంటే ఆయన భూమి మీదకి వచ్చి దారి వేస్తే తప్ప ఏ నరుడు కూడా తన సొంత క్రియల చేత, తన సొంత నీతి చేత పరమాత్మను చేరలేడురా, దారే లేదు అన్నాడు. వాడు చైనా దేశపు భక్తుండైనా కన్ఫ్యూషియస్ తెలిపెను ముందుగానే, చైనా దేశపు భక్తుండైనా కన్ఫ్యూషియస్ తెలిపెను ముందుగానే, పరిశుద్ధుడు పాలస్తీనాలో, పరిశుద్ధుడు పాలస్తీనాలో పుట్టునటంచును క్రీస్తును గూర్చియే, పుట్టునటంచును క్రీస్తును గూర్చియే. ఏం మాట చెప్పాడు తెలుసా? దేవుడు ఇంకా భూమి మీద పుట్టలేదు నాయన, భవిష్యత్తులో పుడతాడు. ఎక్కడ పుడతాడో అడ్రస్ చెప్పాడు. పరిశుద్ధుడు పాలస్తీనాలో పుట్టునటంచును ముందుగా దిల్పెను. యేసుప్రభు అంటే ఏందనుకున్నా? భూమి మీద మహనీయులు వచ్చి పోయిన తర్వాత వాళ్ళ చరిత్రలు రాస్తారు. ఈయన దేవుడు, ఈయన గొప్పతనం ఏంటో తెలుసా? ఈయన భూమి మీద ఇంకా పుట్టక ముందే ఆయన స్టోరీ మొత్తం అన్ని గ్రంథాలలో వచ్చేటట్టు చేశాడు. అది ఆయన స్పెషల్. యేసును గూర్చి గ్రీకు తత్వవేత్త ప్లేటో
కూడా ప్రవచించాడు. పరమాత్ముడు ధర అవతరించనిచో పరమునకేగెడు మార్గము లేదని వీళ్ళందరూ చెప్పారు. దేవుడు భూమి మీదకి వచ్చి ప్రాయశ్చిత్త బలి జరిగించకపోతే రక్షణ లేదని అందరూ చెప్పారు. గ్రీకు తత్వశాస్త్రజ్ఞుడు ప్లేటో ప్రవచించెను గదా క్రీస్తుకు పూర్వమే, పరమాత్ముడు ధర అవతరించనిచో పరమునకేగెడు మార్గమే లేదని. ఇందులో వివేకానందుడి గురించి కూడా చెప్పొచ్చు. స్వామి వివేకానందుల వారి గురించి ఆయన కూడా ప్రవచించాడు. అయితే ఆయన యేసయ్య వచ్చిన తర్వాత చెప్పాడు, వీళ్ళు యేసయ్య రాకముందు చెప్పారు. అందుకు చేర్చాల ఇందులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.